Audio Jungle. Audio Jungle. చెవెళ్ళ పార్లమెంట్ ఎన్నికల భాగంలో రాజన్నగర్ కాన్స్టిట్యున్సీ బండ్లగూడ కార్పొరేషన్ పిఐసి చైర్మన్ బొర్రా రామదాస్ ముద్రాజ్ గారిని ఇక్కడ రాజన్నగర్ కాన్స్టిట్యున్సీలో మరి బీసీ అయినటువంటి ప్రకాష్ గౌడ్ గారు ఎన్నో కార్యక్రమాలు కానీ ఎన్ని సంక్షేమ పథకాలు కానీ మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండగా 10 ఏళ్లలో చాలా పనులు చేయడం జరిగింది. అంతకుముందు 60 ఏళ్ళు జరిగిన దాంట్లో మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మరి కరెంటు కానీ ఎవరు చూసిన వాళ్ళు లేరు. అదే తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎన్నో మా ఎమ్మెల్యే గారు ఎన్నికైన బీసీ క్యాండిడేట్ అయిన ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ రాజన్నగర్ కాన్స్టిట్యున్సీలో చాలా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ చేయడం జరిగింది. దీనికి భాగంగా మరి ఎన్ని బీసీ వర్గాలలో మొన్ననే మరి మహేశ్వరంలో రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు బీసీలను చిన్న చూపు చూడడం జరిగింది. ఎందుకంటే బీసీలు వేస్తేనే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి బీజేపీ అభ్యర్థి అయినా ఓకేనా బీజేపీ క్యాండిడేట్ అయినా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా బీసీ వాళ్ళు ఓట్లు వేస్తేనే గెలిచాడు. మరి ఆయన బీసీల గురించి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అదేవిధంగా ఆయన గెలిచి కూడా మరి బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి అదేవిధంగా ఈయన మా రంజిత్ రెడ్డి గారు కూడా వచ్చాడు. రంజిత్ రెడ్డి గారు కూడా బీసీ వర్గం నుంచే గెలిచిండు. మరి ఆయన కూడా బీసీలను చిన్న చూపు రెడ్డి సామాజిక వర్గము బీసీలను చిన్న చూపు చేయడం వల్ల మరి బీసీలు అంత చిన్న చూపుగా ఉన్నారా? మరి బీసీలు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతారు? బీసీలకు రెడ్డి కులం కానీ వేరే కులాలతో పని లేదు. మనిషిని వ్యక్తిత్వం బట్టి బీసీలు ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఆ ఓట్లతో గెలిచి ఇవాళ ఒక బీసీ వర్గాన్ని వాళ్ళు కించపరిచి మాట్లాడితే ఒక్కరు కూడా బీసీ వర్గం గురించి ఒక్కరు కూడా రెడ్డి సామాజిక వర్గం మాట్లాడలేదు. కాబట్టి ఇవాళ బీసీ కులస్తులన్నీ కూడా మరి ఇదే బీసీ కులస్తులు అన్నీ కూడా మరి కాసాని జ్ఞానేశ్వర్ గారు మరి 93 కులాలను ఏకం చేసిన వ్యక్తి. అదే ఇప్పుడు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి మన కేసీఆర్ గారు ఆయనకు అభ్యర్థిగా నియమించినారు. మరి దానిలో భాగంగా ఆయనకు 93 కులాలను ఏకం చేసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఓట్లు వేసి బీసీలందరికీ ఐక్యత చాటాలని కోరుకుంటూ అత్యధిక మెజారిటీతో కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించాలని కోరుకుంటున్నాము.